శేఖర్ గారు నాకు విషయం అర్థం కావట్లేదు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా నేను అంటే మీరు చెప్పారు కొంత సమయం అయింది ఎఫ్ఐఆర్ అవ్వడానికి కొంత లేట్ అయిపోయింది. సో వాళ్ళ కారణం ఆ కారణం కాదనలేము. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్తో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఏదైనా కేసు చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, దాన్ని ఫాలోఅప్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడా కూడా ఎవరైతే కేసు పెట్టారో మీరు మిస్యూజ్ అవ్వకూడదు. అవతల పక్క మాట్లాడిన భాషా ప్రయోగం ఏవైతే ఉందో ఒక తండ్రిగా మేమే ఫీల్ అయ్యాం సార్. అని ఏ ఆఫీసర్ అని చెప్పను, నేను ఒక ఆఫీసర్ మాట్లాడడం మేమే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. సో డెఫినెట్గా ఇది కేసు పెట్టాల్సిన విషయం, ఏదో కేసు ఎఫ్ఐఆర్ చేసి సైలెంట్గా వదిలేసే విషయం అయితే కాదండి. సో డెఫినెట్గా ఎవరైనా సరే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అన్నట్టుగా ఆ ఎఫ్ఐఆర్లో 352, 353, ITX 67 ఇవి నన్ను తిట్టిన దానికి, నన్ను డిఫేమ్ చేసిన దానికి ఉన్నాయి తప్ప పిల్లని తిట్టిన దానికైతే ఖచ్చితంగా పోక్సో పడి ఉండాలి కదా. తండ్రిగా ఫీల్ అయ్యానని చెప్తున్నారు కదా, మరి ఖచ్చితంగా పిల్లనన్న దానికి ఇంకా అక్కడ పడుతుంది. డెఫినెట్గా నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా ఫోక్సో అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఫోక్సో అనే విషయంలో చిన్న ఎగ్జాంపుల్ మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో చిన్నపిల్లలతో అసభ్యంగా మాట్లాడిచ్చారు అని చెప్పిన వ్యవహారం మీదనే ఫోక్సో కేసు పెట్టిన హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న పంజాగుట్టలో ఖచ్చితంగా దీని మీద కూడా రివ్యూ జరుగుతుంది. అండ్ ఆవిడకి ఇంకొకటి ఏంటంటే ఆవిడ చీరలా క్లియర్ కట్గా నేనెవరు, నా ఫ్యామిలీ ఏంటి, నా డీటెయిల్స్ మొత్తం తెప్పిస్తున్నాను, నాకు తెలుసు మీరు ఎవరెవరు ఏంటో అని చెప్పి మొత్తం క్లియర్ కట్గా స్టేటస్ పెట్టింది. సో ఎక్కడ నాకు తెలియదు అని చెప్పడానికి కూడా లేదు. నా కూతురేంటి, నా ఇల్లు ఎక్కడ ఉంది అన్నీ తెలుసు, అన్ని డీటెయిల్స్ తెప్పించుకుంది ఆవిడ భర్త కాల్ రికార్డ్సే తెప్పించిన ఆవిడ ఇది చేయలేదా? ఆవిడకి తెలియదు అనడానికి కూడా ఆవిడకి ఇప్పుడు సాక్ష్యం ఆవిడకి అగ్నెస్ట్గా ఆవిడ పెట్టిన దీంట్లో నాకు తెలుసు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు అని పెట్టింది. శేఖర్ గారు నాకు డౌట్ వస్తూ ఉంది, ఇంత తెగింపుగా మాట్లాడిన ఆవిడ, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి యారగెంట్గా మాట్లాడిన సదర్ గౌతమి ఏదో సందర్భంలో మీ మీద అటాక్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఆవిడ మాట తీరు లేకపోతే ఆవిడ కింద పెట్టింది ఒకటి, ఇట్స్ ఎ ప్రామిస్. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడుతుంటే మీరు కాళ్ళు పట్టుకొని అడుక్కుంటారు, ఆ రోజు గుర్తు తెచ్చుకోండి, దట్ ఈస్ గౌతమి చౌదరి, ఇట్స్ ఎ ప్రామిస్ అని చెప్పింది. ఓకే. సో మరి ఇంత దారుణంగా యారగెంట్గా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే అయిపోయింది. దీంట్లో ఆన్ డిమాండ్ అంటే అది శేఖర్ భాషా గారు చేస్తున్న డిమాండ్ కాదు, పబ్లిక్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు చిన్నపిల్లల్ని ఇంట్లో వాళ్ళని కనుక తిడుతుంటే నువ్వు నీతో మాట్లాడింది శేఖర్ భాష, నీ ఇష్యూలు ఇన్వాల్వ్ అయింది శేఖర్ భాష, దానికి కారణం ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు 10 days తర్వాత చెప్తున్నారు, 30 రోజుల తర్వాత సార్, 35 రోజులు 30 రోజుల తర్వాత పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు. ఆ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన పబ్లిక్ స్టేట్మెంట్ రెస్పాండ్ అవ్వాలి. అది శేఖర్ భాష అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకెవరైనా సిటిజన్ అవ్వచ్చు, యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ డెఫినెట్గా ప్రశ్నిస్తారు. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినప్పుడు ఎవరూ ప్రశ్నించకూడదు, నేను మాట్లాడింది విని ఊరుకోవాలంటే మాత్రం జరిగే పనులు కావు. ఎక్కడో చాట రగలాలి, ఎక్కడో చాట మొదలవ్వాలి. సో అది మొదలైంది. శేఖర్ భాష లాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పని ఎవరైతే గగ్గోలు పెడుతున్నారో మరి మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తున్న వ్యక్తుల గురించి సార్, ఇక్కడ మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది మీకు చెప్తాను. నేను ఎలాగో చెప్తా. ఆవిడ ఒక 498 కేసు పెట్టుకొచ్చి వీళ్ళ ధర్మ వాళ్ళ మదర్ని హీరోయిన్లు తీసుకొచ్చి కొడుకు పక్కలేస్తుంది అని ఆవిడని, వాళ్ళ ఆ సిస్టర్ని 1 night స్టాండ్లని, డ్రగ్స్ అని ఆవిడ్ని, తర్వాత ఎవరో అపోలో హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ని ఆవిడ పేరు తీసి ఆవిడ అడ్రస్ చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మూడు ఒళ్ళు కూర్చుంటావని ఏ రకమైన ప్రూఫ్ లేకుండా అన్నీ తీసుకొచ్చి అది అక్కడితో కాకుండా ఓ హీరోయిన్ రీతు చౌదరి, ఆఖరికి నా కూతురు. సో ఎంతమంది ఆడవాళ్ళు సార్? ఒక్క ఆడదానికి అన్యాయం చేస్తుంటే శేఖర్ భాష వచ్చి ఆడదాని మీద ఫైట్ చేస్తున్నారు కాదు, వీళ్ళ వల్ల ఆడవాళ్ళకే అన్యాయం ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడో చెప్పారండి ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పాను. చాలా దారుణం సార్. ఇప్పుడు ఇదైనా సరే నేను జానీ మాస్టర్ కేసులో కూడా అక్కడ ఆవిడకి అగ్నెస్ట్గా వచ్చాను, ఆవిడకి అగ్నెస్ట్గా కాదు సార్, సుమలత గారికి సపోర్ట్గా వచ్చాను నేను. ఆవిడ ఏం తప్పు చేసింది సార్? ఆవిడ సదరు ఇల్లాలు 2 పిల్లల్ని పెంచుకొని మొగుడిని చూసుకుంటూ ఉన్న ఆవిడని ఇప్పుడు పెళ్ళయిందని తెలిసి ఒక కొంప కూల్చడానికి వస్తే ఎలా ఉంటుంది సార్? ఆవిడ పెళ్ళైందన్న విషయం ఆయనకి మాస్టర్కి పెళ్ళైందన్న విషయం అందరికీ తెలుసు కదా, వచ్చారు కదా, కొంప కూల్చారు కదా, మరి ఆవిడ మళ్ళీ మాట్లాడితే ఆవిడ మీద కేసు పెడతారా? ఒక ఆడదానికి నా కాపురం కూల్చడానికి ఒక ఆవిడ వచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పుకోవడానికి కూడా లేకుండా ఆవిడ మళ్ళీ. సో ఇలా ఉంది పరిస్థితి. అంటే మీకు కనబడుతున్నది
నేను ఏదో ఆడవాళ్ళకి అగ్నెస్ట్గానో చేస్తున్నాను కొంతమంది అనుకుంటుంటారు. కాదు సార్, ఇక్కడ వెనకాల ఉండేది ఇబ్బంది పడేది ఆడవాళ్ళు, ఫ్యామిలీలు మొత్తం కూడా. ఎస్ శేఖర్ గారు.